క్రాంతికి కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రాంతిని చూసి మీరు ఇంత మోసం చేస్తారని మేము అస్సలు ఊహించలేదు. ఆల్రెడీ ఉన్న వాటినే మళ్ళీ మీరు కాపీ చేసి మళ్ళీ మాకు ఇచ్చారని మేము ఊహించుకోలేదు. అందుకే ఇప్పుడు మీ కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే వాళ్ళనందరినీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు మాత్రం అవును, ఆల్రెడీ ఉన్న డిజైన్స్‌నే చేసేసి మాకు కాపీ చేసి ఇలా ఇచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? ఇలా ఎప్పటికీ జరగదు. ఇదిగో మాకు రావాల్సినవి మాకు వచ్చేస్తే సరే, లేదంటే ఏం చేస్తారో మాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రాంతి ఆ డిజైన్స్‌ని అన్నింటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు ఇది చూసావు కదా! నీకే అర్థమయ్యింది కదా! ఇప్పుడు నువ్వు మాకు రావాల్సినవి ఇచ్చావు, లేదంటే ఏం చేస్తామో మాకే తెలియదు. ఈ కాంట్రాక్ట్‌ని గూడా క్యాన్సిల్ చేసేస్తున్నాం అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శాలిని చంద్ర దగ్గరికి వచ్చి ఇదంతా చేసింది నువ్వే కదా! క్రాంతికి ఏవో కొత్త డిజైన్స్ వేస్తున్నట్లుగా నటించి వాటిని కాపీ చేసి ఇప్పుడు క్రాంతికి అవి ఇచ్చేసి క్రాంతికి మాట వచ్చేలా చేశావు నువ్వే చంద్ర ఇదంతా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కామాక్షి కూడా చంద్రకళ దగ్గరికి వచ్చి ఏంటి చంద్రకళ నువ్వు చేసిన పని ఇలా చేస్తావు అని అస్సలు ఊహించలేదు. నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? ఎంతో సంతోషంగా క్రాంతి ఆ డిజైన్స్ తీసుకొని నీ దగ్గర నుండి చాలా సంతోషంగా వెళ్ళాడు. కానీ అవి కాపీడ్ అని తెలియక వాడు ఎలా సంతోషపడ్డాడు. కానీ నువ్వు ఎంత మోసం చేస్తావు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అని అస్సలు ఊహించలేదు. నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు అని చెప్పేసి అయితే చంద్రాన్ని తిడుతూ ఉంటారు.